నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు. పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు అంశాలపై చర్చించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు. రాష్ట్రంలో తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు గతంలోనే తేల్చి చెప్పారని వెల్లడి. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు అందించారు. రాష్ట్రంలోని పేద వర్గాల అవసరాలు, ప్రాధాన్యతను తెలుసుకొని ప్రజానీకం శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమిస్తున్న సమర్థుడైన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు కొనియాడారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పేదలందరికీ ఇల్లు పథక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్, మంత్రి కొడాలి నానీలకు పూలవర్షం కురిపిస్తూ గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి మంత్రి కొడాలి నాని పూలమాలలతో నివాళులర్పించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కృష్ణదాస్ కొనియాడారు. సమర్థుడైన జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలోకి దూసుకుపోతుందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కృష్ణా జిల్లాలో 3,30,000 మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణదాస్, కొడాలి నానీలను గ్రామ పెద్దలు గజమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు నిర్మించనున్న గృహాలకు కృష్ణదాస్, కొడాలి నానీలు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. గ్రామ పిఏసిఎస్ చైర్మన్ వడ్లమూడి నాగమోహన్ చిన్ని నూతన వస్త్రాలు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఆర్డీఓ శ్రీనుకుమార్, ఉప్పాల రాంప్రసాద్, ఎంసీ చైర్మన్ అల్లూరి శిరీష, వైసీపీ నాయకులు పాలేటి చంటి, సాయిన రవి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పటమట సుజాత, పలువురు మండల ప్రముఖులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర తెలుసుకున్న ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యను పరిష్కార దిశగా ఇవాళ పాలన చేస్తున్న వైనం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ కౌతవరం గుడ్లవల్లేరు మండలంలో ఉన్నటువంటి గ్రామంలో మా ప్రియ స్నేహితులు నాని గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం. ఒక ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి బాధ్యతలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఏంటి, ప్రాధాన్యతలు ఏంటి అన్నటువంటి దానికి నిదర్శనంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నడుస్తోంది. అత్యంత అవసరమైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో కలిసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి ఈవేళ మనకు అధికారంలో ఉన్నారు. అన్నిటికంటే ఈ నవరత్న అనే కార్యక్రమం ఆనాడు పాదయాత్రలో రచించినటువంటి కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి మహిళా సోదరీమణులకు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, ఒక స్థలం ఇచ్చి అందులో ఇల్లు కట్టేటటువంటి కార్యక్రమం చాలా ప్రాధాన్యతగా తీసుకొని ఇవాళ రాష్ట్రంలో 31 లక్షలు ఇల్లు, ఇంకా ఎవరైనా ఉండిపోతే కూడా అప్లై చేస్తే 90 రోజుల్లో 4 ఇళ్ల పట్టా ఇస్తామని చెప్పినటువంటి మాట చాలా గొప్పది. మరి అటువంటి సమర్థులైన ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు, మన ప్రీత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ప్రతిపక్షాలు మాట్లాడే విధానం కానీ, ఇతర పక్షాలు చేస్తున్నటువంటి వైనం కానీ ప్రజలు ఇప్పటికే చీత్కారం గురేయడం కూడా జరిగిపోయింది. వాళ్ళకి కేవలం 21 స్థానాలకు 23 స్థానాలకే పరిమితం అయ్యారు మొన్న ఎన్నికల్లో. 170 స్థానాలకు గాను
కేవలం గతంలో మన పార్టీ నుంచి గెలిచినటువంటి అనేక మంది శాసనసభ్యులకు మభ్యపెట్టి మరి ఆశలు చూపించి మరి మంత్రి పదవులు ఇస్తామని డబ్బులు ఇస్తామని చెప్పి 23 మంది శాసనసభ్యులకి మరి మన గుర్తు మీద గెలిచినటువంటి వారికి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది పార్టీ మార్చి. భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి, వాళ్ళకి కేవలం 23 స్థానాలే ఇచ్చాడు భగవంతుడు. అలాగే 3 పార్లమెంట్ సభ్యులనే ఇచ్చాడు. మరి ప్రజలతో తిరస్కారం పొందిన తర్వాత కూడా ఇంకా ఈ ఉత్తర కుమార్ ప్రగల్భాలు, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు కానీ, చంద్రబాబు మాట్లాడే తీరు కానీ, ప్రజలందరూ ఈవేళ ప్రజలకు ఏం కావాలన్నది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ ఫలాలు అందాలన్న నాయకత్వం ఈవేళ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్షాలు మర్చిపోయారు ప్రజలు. ఈవేళ మాకు ఇల్లు కావాలో, పెన్షన్ కావాలో, కార్డు కావాలో, ఇతర సౌకర్యాలు కావాలని చెప్పి ఒక్కడు కూడా అడగడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కటి ఇళ్ళ వద్దకే సచివాలయ వ్యవస్థ పెట్టి గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థతో మీ ఇంటికి చేరినటువంటి వైనం అసలు గతంలో ఎప్పుడైనా ఆలోచన కూడా వచ్చి ఉండదు. కేవలం 7 నెలల కాలంలోనే మరి ఈ దేశంలోనే అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో 3వ స్థానంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఇంకా 3 సంవత్సరాల పైచిలకు ఇంకా కాలం ఉంది. ఇంకెన్నెన్నో ఆలోచనలు, ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యం. ఇదంతా చాలా గొప్పది. మరి అతని ఆలోచన, అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిది ఉంది. దొంగలు కేవలం స్వార్థపరత్వంతో మరి కేవలం రాజకీయాలు చేసినటువంటి నాయకులను చూస్తాం వాళ్ళ అవసరాల కోసం. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేయండి. గతంలో అతను 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 600 పైచిలకు మంది ప్రాణాలు అర్పించారు అతని మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, ఇష్టంతో. అటువంటి మరి పరిణామానికి బాధ్యత వహించి రాజకీయాలకి అతను ప్రవేశించి వాళ్ళందరికీ వాదాడుతాను, అండగా ఉంటాను, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటానని చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి సహకరించినప్పుడు ఆ పార్టీ కూడా రాజీనామా చేసి సొంతగా వైఎస్ఆర్ అని తండ్రి పేరునే యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పార్టీ స్థాపించి మరి ప్రజల్లోనికి వెళ్ళి భగవత్ ఆశీస్సులు కోరి మీ అందరి ఆశీస్సుల కోసం ప్రజలకు వచ్చి నాటి నుంచి నేటి వరకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి నిమిషం అతను ప్రజల కోసం తప్పించి ఎన్నెన్నో సమస్యలు మనం పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని రాత్రి పగలనక ఎండ వాననక మరి సుదీర్ఘకాలం ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టుగా మరి 3600 పైచిలి కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందులో తెలుసుకున్న ప్రతి ప్రజా సమస్యల్ని మరి ఈవేళ సమస్య పరిష్కరించే దిశగా చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటినీ ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా మన కౌతరం గ్రామం కూడా రావడం జరిగింది. ప్రతి గుండె చప్పుడు విని ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేక బాధపడుతున్నటువంటి పేదలు. వాళ్ళందరికీ ఈ 5 సంవత్సరాల్లో ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తానని చెప్పాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రైవేటు భూములు కొనటం, అవి కాక 66,000 ఎకరాలు ప్రైవేటు భూములు, గవర్నమెంట్ భూములు కలిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుపేదలకి పట్టాల రూపంలో ఇవ్వటం. పట్టాలు ఇవ్వటమే కాదు, దాంట్లో 50% దాదాపు 15 లక్షల మందికి ఈరోజే ఇల్లు నిర్మాణం కూడా చేయమని చెప్పి దానికి కావలసినటువంటి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మీకు ఇల్లు కట్టుకోలేనటువంటి పేదలుంటే 1,80,000 రూపాయలతో మేమే కట్టి, ప్రభుత్వమే కట్టి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదు మీరు కట్టుకుంటానంటే దశల వారీగా, అంటే పిల్లర్స్ చేస్తే ఎంత, ఫౌండేషన్కి ఇంత, సన్సైడ్కి ఇంత, స్లాబ్ లెవెల్కి ఇంత అని చెప్పి మొత్తం 5 విడతలుగానో 4 విడతలుగానో 1,80,000 రూపాయలు మీకే ఇచ్చేస్తారు. మీకు ఏ ఆప్షన్ కావాలంటే మీరు కట్టుకున్నా, మమ్మల్ని కట్టమన్నా
లేకపోతే మెటీరియల్ మమ్మల్ని ఇచ్చి మీరు కట్టుకుంటానికి డబ్బులు ఇమ్మన్నా కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు గత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారిని చూసాం. అమరావతిలో అయ్యే ఉండీలు పెట్టేవాడు. రాష్ట్రం అడుగు తింటుంది. రాష్ట్రం విడిపోయినాక నేను బట్టలు లేకుండా వచ్చే పేదవాడా, నేను బస్సులో పడుకున్నా, బస్సు కింద పడుకున్నా, ఇక్కడ ఏమీ లేదు, టెంటులు వేసుకుని బతికా, ఈ సొల్లు కబుర్లు చెబుతూ ఉండాడు. మీరే అమరావతి కట్టాలి, తలో కిటికీరాయి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి, లేకపోతే వస్తే ఆ హుండీలో డబ్బులు వేయండి. ఎన్నికల వాగ్దానాల్లో మాత్రం చెప్పాడు 3 సెంటు స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం 30 లక్షల మంది పేదలకని. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి 87,000 కోట్ల రూపాయలు అప్పులు కూడా రద్దు చేసేస్తానని చెప్పాడు. మహిళల మెడలో ఉన్నటువంటి బంగారు నగలను కూడా బ్యాంకుల్లోంచి తీసుకొచ్చి మీ మెడల్లో వేసేటువంటి బాధ్యత నాదని చెప్పాడు. అప్పటికే రాష్ట్రం విడిపోయింది ఈయన చెప్పేటప్పటికే. డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు. ఇటువంటి 600 దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. రాష్ట్రంలో నేను హుండీలు పెట్టుకున్నాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి. అదేవిధంగా బట్టలు లేకుండా వచ్చాం, నేను ఇక్కడికి వచ్చినాక బట్టలు వేసుకున్నాను, బస్సులో పడుకున్నాను. ఇటువంటి సొల్లు కబుర్లు చెబుతూ 5 సంవత్సరాలు నడిపాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి నుంచి ఒక్కసారి కూడా ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనో, కరోనా వచ్చి ఆదాయం పడిపోయిందనో, లేకపోతే నేను ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్నైనా అమలు చేస్తాను తప్పించి ఎన్ని కష్టాలున్నా నేను అనిపిస్తాను కానీ మీకు చెప్పనని చెప్పి ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి కూడా ఒక్క రోజు కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి కార్యక్రమం లేదు. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ ఆర్థిక ఇబ్బందులు అయ్యేగా ఆయన ఫేస్ చేస్తున్నాడు కానీ మొహంలో చిరునవ్వు చెదరదు. ఎన్టీ రామారావు నమ్మించి ఆ పార్టీలో చేరి ఆయనకు ద్రోహం చేసి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఆయన పక్కన చేర్చుకుని ఈ డబ్బులు ఇచ్చి మరి ఆయనకు వెన్నుపేట పెట్టి ఆయన పార్టీని సస్పెండ్ చేసి మరి ఆ పార్టీని ఆక్రమించినటువంటి గజ దొంగ, ఔరంగజేబు, అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అత్యంత నీచమైనటువంటి వ్యక్తి చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి లుచ్చాగాల్ని ఎన్నిసార్లు మీరు భూమిలో కప్పెట్టినా కూడా మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మరి ఇక్కడ గుడివాడ డివిజన్లోని గుడ్లవల్లేరు మండలంలో కౌతారంలో గ్రామంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జిల్లాలో మరి 3,30,000 మందికి డిసెంబర్ 25వ తేదీన మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు తూర్పుగోదావరి జిల్లాలో మనకు అక్కడ ప్రారంభించగా లాంఛనంగా మొత్తము రాష్ట్రంలో 30 లక్షలకు పైగా మరి మన జిల్లాలో 3,30,000 మందికి లబ్ధి చేకూరుతుందంటే అదొక చాలా గొప్ప విషయము. దాన్ని నేను అనుకోవడము చారిత్రక అని చెప్పాలి, హిస్టారికల్ అని చెప్పాలి. అందులో మరి నేను మా అధికారులందరూ కూడా భాగస్వాములు అవ్వడము నేను అదొక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 3,03,000 మందికి ఇళ్ల పట్టాలు, 30,000 మందికి రెగ్యులరైజేషన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ హిస్టారికల్. అలాంటి కార్యక్రమంలో మరి మేమందరము భాగస్వాములు అవ్వడము చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీంట్లో భాగస్వాములైనందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ, అంటే జిల్లా కలెక్టర్గా నేను పనిచేస్తున్నప్పుడు కృష్ణా జిల్లాలో 3,30,000 మందికి మరి లబ్ధి చేకూరిందంటే నేను ఎంతో దానికి గర్వంగా భావిస్తున్నాను, ఒక సంతోషంగా భావిస్తున్నాను. మీ అందరికి కూడా ఈ సందర్భాన మీ అందరికీ మరి అభినందనలు తెలుపుతూ మరి మీరందరూ మీ అందరు పొందుతున్నందుకు మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ సెలవు తీసుకున్నాను. మీరందరూ చూసారు, ఈరోజు మనము ఈ కార్యక్రమం కూడా ఒక లేఅవుట్లో జరుపుకుంటున్నాం. గత ఆగస్టు ఎప్పుడైతే మనకి ముఖ్యమంత్రి గారు చెప్పారో ప్రతి ఒక్క నిరుపేద ఇల్లు లేని కుటుంబానికి ప్రతి ఒక్కరికి స్థలం ఇవ్వాలి అన్నప్పటి నుంచి రెవెన్యూ యంత్రాంగం ఎంతో కష్టపడి లిస్టు తయారు చేస్తూ ఎవరెవరు ఉన్నారు పేదలు, ఇల్లు లేని నిరుపేదలని లిస్టు తయారు చేస్తూ భూములు ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా చక్కగా ఒక లేఅవుట్ వేయాలి అనే ఆదేశాలు ఇచ్చినందున
లేఅవుట్ చేసి ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్లు ప్లాటింగ్ కూడా చేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ లేఅవుట్లో ప్లాట్లు వేశారు, రాళ్ళు పెట్టారు, రాళ్ళ మీద ప్లాట్ నెంబర్ కూడా రాయడం జరిగింది. ఈరోజు మీకు పట్టాతో పాటు మీ పట్టా ఏ ప్లాట్ మీది అనేది కూడా ఈరోజు తహసీల్దారు వారి సిబ్బంది ఇక్కడ చూపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ గృహప్రవేశాలకు కూడా పిలుస్తారా? ప్రతి లబ్ధిదారుడికి మంచి స్థలము, ఊరికి దగ్గరలో స్థలం కేటాయించాలని మంత్రి గారు కూడా మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇంత మంచి లేఅవుట్లు మాకు మీ అందరికీ ఇవ్వడానికి, ఈ యజ్ఞంలో ఒక భాగం కావడానికి మా అందరికీ అవకాశం ఇచ్చి మాతో పాటు ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, అటు పొలిటికల్ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇటు వెళ్తూ పాదయాత్రలో మన సమస్యలందరినీ తెలుసుకొని మరి ఎన్ని సంవత్సరాల నుంచో మాకు తెలిసిన దగ్గర నుంచి మరి ఇక్కడ ఏనాడు కూడా ఇంత భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేది లేదు. మరి అట్లాంటి టైంలో కూడా మరి సీఎం గారు ఎంతో మనందరి మీద దయతోటి మరి పేదవారందరూ కూడా కల అయినటువంటి సొంత ఇల్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన గ్రామంలో 350 పైగా మరి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు రావటం అనేది ఎంతో గర్వకారణం. అదేవిధంగా మన మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు నాని అన్న వచ్చిన అతి కొద్ది కాలంలోనే మరి మా గ్రామానికి కూడా 1,60,00,000 రూపాయలతోటి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి మరి గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేకమైన నిధులన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. మరి మా గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో కలిసి పలు అంశాలపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చర్చించారు. రాష్ట్రంలోని రైతాంగానికి అండగా ఉంటూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు కొనియాడారు. నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి రాయితీని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొల్లపూడి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్, మంత్రి కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్తో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్కు అధికారులు పూల మొక్కలు అందజేసి గౌరవ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని, కృష్ణదాస్ ఇతర అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆత్మీయంగా పలకరించి రైతాంగ శ్రేయస్సుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. వడ్లమన్నాడు గ్రామానికి చెందిన రైతు తన్నీరు ప్రభాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యవసాయాన్ని పండగలా మార్చడమే కాకుండా రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడని కృష్ణదాస్, కొడాలి నానీలు కొనియాడారు. అనంతరం నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ 99.69 కోట్లు, 3వ విడత పెట్టుబడి రాయితీ 68.36 కోట్ల చెక్కులను కృష్ణదాస్, కొడాలి నానీలు రైతులకు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ ఏఓ రమాదేవి, పలువురు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు గతంలోనే తేల్చి చెప్పారని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్పై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని, గాజువాక, భీమవరంలో ప్రజలు పవన్ కళ్యాణ్ను కింద పడేసి తొక్కేసినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ,
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని జూదశాలగా మార్చిన చరిత్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్దే అని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్యాకేజీలు తీసుకొని మాట్లాడే పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. ఒక రాజకీయ పార్టీతో ఇంత స్థాయిలో వ్యాపారం చేయవచ్చని నిరూపించిన ఆదర్శ పురుషుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదని ఆయన షకీల్ సాబ్ అని ప్రజలందరూ అనుకుంటున్నట్లు మంత్రి నాని తెలియజేశారు. తనను బోడిలింగం అన్న పవన్ కళ్యాణే అతిపెద్ద బోడిలింగం అని ప్యాకేజీలు తీసుకొని రోడ్లపైకి వచ్చి మెడా తోడా రుద్దుకుంటే ఎవరూ భయపడరని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అసెంబ్లీ లోపలికి రాలేక రైతుల పేరుతో అసెంబ్లీ ముట్టడిస్తానంటూ డ్రామాలు ఆడుతున్నాడని నాని అన్నారు. మేము పేరు నానిలు బోడిలింగాలంట. బోడిలింగం ఎవడో భీమవరం గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు. శివలింగాలు ఎవడో గుడివాళ్ళ బందర్లు అడిగితే చెబుతారు. ఈ రాష్ట్రానికి బోడిలింగం నువ్వే. గాజువాకన్నో అక్కడ ఎక్కడ భీమవరం వెళ్తే ఈ రాష్ట్ర ప్రజలు చీకొట్టి డిపాజిట్ లేకపోయినా కూడా సిగ్గుచారం లేదు. 4 పార్టీలు కలిసి పోటీ చేశాడు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు బోడిలింగాన్ని కాబట్టి కింద పడేశారు. అయినా సిగ్గుచారం లేదు. ఏదో ఒకటి ప్యాకేజ్ ఇస్తే చాలు, వచ్చేది మాట్లాడితే స్క్రిప్ట్ రాసి చదివి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం. ఏమైనా మేలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా, సలహాలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాల్లో కూడా కోర్టులకు పోదామా, గోతులు తవ్వుదామా, ఎట్టగొట్ట జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాలన్నీ చేపడితే మనకు పుట్టగతులు ఉండవు, అడుగు తినడం కూడా పనికిరామని చెప్పి ఇటువంటి అడుగు తినేటువంటి ఆలోచనలో ఎవడో ఒకటి దగ్గర ప్యాకేజీలు తీసుకుని పిచ్చగోగుర్లు చెప్పేటువంటి వాళ్ళని, దొంగల్ని, ఈ యాక్టర్లని మీరు నమ్మొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద చిటికిన వేల మీద బొచ్చుకోవడం, ఈ బొచ్చుగాళ్ళు ఎవరో కూడా పీకేటువంటి పరిస్థితులు ఉన్నదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను 1 టౌన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. నాయి బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని 1 టౌన్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గుడివేడ వంగదార కళ్యాణ మండపంలో శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్లను ఆవిష్కరించారు. నాయ బ్రాహ్మణులు కేవలం కుల వృత్తిపై ఆధారపడకుండా ఉన్నత విద్యను అభ్యసించి సంఘం మరియు దేశ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఎస్ఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజయం సాధించిన నాయి బ్రాహ్మణ సంఘీయులు ఆర్ఎంపీ వైద్యుడు శ్రీనివాస్ దంపతులను ఎస్ఐ పి సుబ్రహ్మణ్యంను సంఘీయులు దుస్సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దేవరపల్లి కోటి, కార్యదర్శి వికృతి పోతురాజు మరియు గుడివేడ నియోజకవర్గంలోని శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను చెప్పదలిసింది ఏంటంటే, అంటే మీ తరంలో ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఏంటంటే, మన పిల్లల్ని మనం ఎంత కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తారో దానివల్ల మాత్రమే మన యొక్క రాబోయే తరాల యొక్క భవిష్యత్తులు మారుతాయి. ఆ ఒక్క చదువులోనే ఏదైనా దాగి ఉంటుంది. ఆ చదువు వల్ల మాత్రమే మన తరాలు మారుతాయని మీ అందరికీ చెప్పేస్తున్నాను. అదొకటి మాత్రం కంపల్సరీ చేయండి. ఎవరు కూడా మీరందరూ కష్టపడుతున్నారు, అలాగే మన పిల్లలు మనం కష్టపడినా కూడా వాళ్ళు ఇతర అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా చదివిస్తున్నారో ఆ స్థాయికి చదివించే పిల్లలు. ఇలాగే ప్రభుత్వాలు చాలా సహాయ సహకారాలు ఇస్తున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ అని, అవన్నీ కూడా ఉపయోగించుకుంటూ అందరూ కూడా ఇంజనీరింగ్, ఎంఎస్సీ అలా చదివిస్తూ మనం కష్టపడి చదివించడం వల్ల మాత్రమే మీరు అనుకున్న కోరికలు కానీ నెరవేరడానికి ఒక మార్గం. ఎందుకంటే మీరు మనం ఎంత విద్యనిస్తే వాడు అది మాత్రం నిలబడతాం. మనం ఎన్ని ఆస్తించినా సరే వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసయ్యి మొత్తం అంతా కూడా పౌడర్ల సందర్భం చాలా ఉంటాయి. అదే కనుక మనం చదువునిచ్చినప్పుడు వాడికి జీవితం ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా వెలగాలి అని తెలుస్తుంది. అలాగే మీరందరూ కూడా ఇలాంటి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు అనేది ఒక యూనిటీ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఒక యూనిటీ అంటే ఏంటంటే కష్టాల్లో కానీ లేదంటే లాభ నష్టాల్లో అనేటువంటిది మనకి వీళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో మీ వంతు మీరు ప్రోత్సహిస్తూ పెద్దలకి, ఈ సెక్రటరీ గారికి, అలాగే అధ్యక్షుల వారికి
ఇలాంటి కోటిగారు వారికి మీ యొక్క సహకారాలు అందిస్తూ మీకు గవర్నమెంట్ నుంచి ఏమి వస్తున్నాయి, లేకపోతే బ్యాంకుల నుంచి ఎటువంటి వస్తున్నాయనేది వీళ్ళకి తెలుసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చి నాకు ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శ్రీ సాయి నాయ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి క్యాలెండర్ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2020 అత్యంత దురదృష్టకరమైనటువంటి కరోనా వల్ల బారిన పడడం, అందరూ పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది. మరి ఈ 2021 సంవత్సరం అందరూ కూడా కొత్తగా నూతన జీవసత్వాలతో మంచి అభివృద్ధి పురోగతి పొందాలని కోరుతూ 2021కి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ క్యాలెండర్ మహోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుకు వేసేటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇవాళ అన్ని రంగాల్లో ఉన్నారు మన వాళ్ళు. అలాగే ఇంకా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, రాజకీయంగా కూడా బయటకు రావాలని మేము మన వాళ్ళని ఆహ్వానిస్తూ ఇంకొంచెం చైతన్యవంతులు కావాలనిగా నేను మన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పిల్లలందరినీ అందరూ కూడా చదివించి మంచి ఉన్నత ఉద్యోగాల్లోకి ఎదిగేలా కృషి చేయాలని మన వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను. అలాగే మన గురువు నియోజకవర్గంలో ఒక చిన్న కళ్యాణ మండపం అనేది లేదు. దానికోసం అందరికీ ముందుగా 50 నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ ప్రతి సంవత్సరం జరిగే క్యాలెండర్ ఆవిష్కరణకి గౌరవనీయులు ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన సంఘాన్ని ముందుండి పెద్ద తరహాగా నడిపిస్తున్నట్టు మన దేవరపల్లి కోటి గారికి మరియు మన టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి పోతురాజు గారికి మరి సంఘ మిగతా పెద్దలందరికీ, మా గురుగారు మారేళ్ళ వెంకటేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి. మరి ప్రతి ఒక్కరూ ఈరోజు మన క్యాలెండర్ ఆవిష్కరణకి వచ్చినందుకు, ఇలాగే ప్రతి సంవత్సరం మన అందరం కూడా సంఘటితంగా ఉండి మన సంఘాన్ని బలపరచడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరియు నన్ను ఈ చిరు సత్కారం సన్మానించినందుకు గాను మన కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే స్థాయి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తే ప్రజలు విశ్వసించరని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివేడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, కొందరు సినిమా యాక్టర్లు స్థాయి మరిచి ప్రజానేత అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి నాని అన్నారు. కనీసం పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్లు కూడా సాధించిన వ్యక్తులు జనరంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజల ఆశీస్సులతో 4 సార్లు గెలిచిన తనపై దిగజారుడు విమర్శలు చేయడం దారుణమని మంత్రి కొడాలి నాని ఖండించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ప్రజానీకం అసహ్యించుకుంటున్నారని, స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతూ కుట్రలు చేయడం హేళమైన చర్యని మంత్రి కొడాలి నాని ఖండించారు. చెప్పిన మాటకు నిలబడినటువంటి వ్యక్తి గతంలో ఇటువంటి ఉత్తర కుమార్ పగలపాటు చాలా పలికాడు. ఏదో ఒకటన్నా ఆచరించాడు. అమరావతి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తే బద్దలు కొట్టేస్తాడు. ఏం బద్దలు కొట్టాడు? జనరల్గా ఆయన అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నం చేశాడు. భీమవరం, గాజువాకలో 2 చోట్ల ఓడిపోయాడు. ఇంకా ఓడిపోయినాడు ఏం చేస్తాడు? అసెంబ్లీని ముట్టడిస్తే అసెంబ్లీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ కావచ్చు, కే పాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు వార్నింగ్లు ఇవ్వటం అంటే సూర్యుడి మీద ఉమ్మొత్తి మొహం మీద పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి, ఏడు స్థాయి ఏంటి? ఆయన అభ్యర్థుల చేతిలో ఓడిపోయి చిన్న మెంటల్ అయింటారు వీళ్ళు వార్నింగ్లు ఇవ్వటం. ఈ రాష్ట్రంలో రైతులకి పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్ రాసేద్దాం. ఈ నివార్ తుఫాను వల్ల పంట దెబ్బతిన్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 700 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేస్తున్నాడు ఆయన. అదేవిధంగా 13,500 రూపాయల భరోసాలో 2,000 రూపాయలు ఇంక ఇవ్వడానికి జనవరి దాకా టైం ఉన్నా కూడా దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తడిసిపోయినటువంటి ధాన్యం కావచ్చు, రంగు మారిపోయిన ధాన్యం కావచ్చు, మొలకెత్తినటువంటి ధాన్యం కావచ్చు, ఏ ధాన్యం అయినా కూడా
సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీద ద్వారా ముఖ్యమంత్రి గారు 100% పొమ్మని చెప్పి ఆయన ముందే చెప్పడం జరిగింది. నష్టపోవడం అంటే ఏంటి? రంగు మారిపోయింది, ఎవరు కొనరు. మొలకెత్తింది ఎవరు కొనరు, తడిసిపోయిన దానికి ఎవరు కొనరు. ఆ ధాన్యాన్ని కూడా మేము సివిల్ సప్లై ద్వారా ఎక్కడా కూడా రైతులు ఆందోళన లేకుండా ఏ ధాన్యం తీసుకొచ్చినట్టు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇన్సూరెన్స్ వస్తుంది, అది ఫిబ్రవరిలో మార్చిలోనూ నష్టపరిహారం ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి. ఈలోపు సబ్సిడీ మీద 80% మీద సబ్సిడీ మీద మళ్ళీ వాళ్ళు పంపేసుకుంటారు, విత్తనాలు ఇవ్వడం జరిగింది. రైతులకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు ఏదో ఉత్తర కుమార్ ప్రకల్పాలు 35,000 ఏది నువ్వు చేసేది? నిన్ను ఎవడన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా? నిన్ను రాష్ట్రంలో ఎవడన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా? 10, 15, 16 ఏళ్ళ పిల్లల్ని వేసుకుని ఊరికి ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడతా, వాళ్ళు చుట్టూతో 10 మంది జనం రాగానే మెడకెరుతుకుంటా, తొడరుద్దుకుంటా, నడురుద్దుకుంటా ఏదో పిచ్చి నోటికి వచ్చినటువంటి పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తాడు, స్క్రిప్ట్ ఇచ్చి పంపిస్తాడు. ఆ ప్యాకేజీ స్క్రిప్ట్కి అమలు చేస్తాడు. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కడేదో చేసుకుంటానో లేకపోతే ఎవరింట్లో ఎవడో బ్యాగ్ కడుకుంటా దొరికితే మాకేం సంబంధం? నీకు ప్యాకేజీలు తీసుకోవడం అలవాటు కాబట్టి నువ్వు ప్యాకేజీ తీసుకున్నప్పుడు నీకు ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఆ ప్యాకేజీకి సరిపడా నువ్వు మాట్లాడాలి. నీకు తప్పేగా ఉంది, నీకేం తెలుసు? నువ్వు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ తీసుకుని ప్యాకేజీ తీసుకుని వచ్చావు. ఆయన ప్యాకేజీ ప్రకారం దత్తపుత్రుడిని నిన్నేమో ఈ పక్క వదిలాడు, జిల్లాలో నీ సొంత పుత్రుడిని ఆ పక్క వదిలాడు. ఇద్దరు కలిసి ఏం చేశారు? జోగి రాసుకుంటూ బోర్డు రాలింది. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడి గురించి మాట్లాడతాడు, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడి సినిమాలు చేస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడడం వేస్ట్ అని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ స్థాయి అంతా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ స్థాయి అంతా. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్టర్గా గుర్తిస్తాడు. ఆయన అక్కడ మాట్లాడేటప్పుడు కూడా సినిమా యాక్టర్ అని చెబుతాడు. చంద్రబాబు నాయుడు పార్ట్నర్. ఇతను తిడితే ముఖ్యం ఆయన మాకు ఇచ్చేది పదవులు. నేను ప్రతిపక్షంలో ఉండగా, నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉండగా నాకు డిప్యూటీ లీడర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎవరిని తిట్టాన్ని ఇచ్చాడు? మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి 25 మందికి మంత్రులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి ఏదో ఆయన చూసుకుంటాడు. నీకెవడో ప్యాకేజీ ఇచ్చాడు, నువ్వెందుకు భజన చేస్తున్నావు? చంద్రబాబు భజన. నేను లేదా పేరుని మేము ఎవరిని తిట్టాం? చంద్రబాబుని తిట్టాం, లోకేష్ని తిట్టాం, తెలుగుదేశం పార్టీని తిట్టాం, వాళ్ళ విధానాలను తిట్టాం, వాళ్ళని విమర్శలు చేశాం. నీకేం పొడుచుకొచ్చింది? నువ్వు ప్యాకేజీ వస్తే నువ్వు చిడతలు వాయిస్తావు. వచ్చి మేము పదవుల కోసం చిడతలు వాయిస్తే నువ్వు దేనికి వాయిస్తావు? నీకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పాల్ ఫ్యాక్టరీలు లేవు. సామాన్య ప్రజలకు పెనుభారంగా మారిన నీటి, డ్రైనేజీ మరియు ఆస్తి పన్నుల పెంపు జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిఫ్ రెడ్డి పేర్కొన్నారు. 13వ వార్డు బాపూజీ నగర్లోని సచివాలయం వద్ద పెంచిన ఆస్తి, మంచినీటి మరియు డ్రైనేజీ పనులను పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకుంటామని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా మారే నీటి, ఆస్తి మరియు డ్రైనేజీ పన్నులను పెంచడం సరికాదని వెంటనే ప్రభుత్వం విడుదల చేసిన జీవోని ఉపసంహరించుకోవాలని ఆసిఫ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యదర్శి రజని మరియు సిపిఎం నాయకులు మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. రెండో పక్కన పన్నుల భారాలు కూడా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీల్లోనూ గ్రామాల్లోనూ మంచినీళ్లు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు వేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇలా పెట్రోలు, డీజిల్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం యువజన ఛార్జీల పేరుతో పన్నులు వేసే పరిస్థితి ఉంది. దీని రీత్యా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా రెండో పక్కన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రెండో పక్కన నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కరోనా సందర్భంలో ప్రభుత్వం ఇట్లా పన్నులు పెంచుకుంటూ పోతే ప్రజలు మోయలేని భారాలు ఏర్పడతాయి. కాబట్టి నిన్న ఈరోజు మన సచివాలయాల దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. పన్నులు మున్సిపాలిటీలో ఆస్తి పన్ను, మంచినీళ్ళ పన్ను, చెత్త పన్ను వేయొద్దని. ఇప్పటికే పన్నుల భారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఉన్నోడి దగ్గర
నువ్వు పన్నులేసి వసూలు చేయి, కానీ పేద మధ్యతరగతి వర్గాల దగ్గర పన్నులేస్తే వాళ్ళు భరించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు ఈ సచివాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసిన అనంతరం మెమరాండం సచివాలయం వార్డు సెక్రటరీ గారికి మెమరాండం ఇస్తాం. ఇది అనంతరం 6వ తారీఖు జనవరి 6వ తారీఖు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల దగ్గర ఈ పన్నులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కూడా ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి. ఏదో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ రోజు చేస్తే, అట్లాగే విద్యుత్ సంస్కరణ కూడా తీసుకొచ్చారు. ఆ విద్యుత్ సంస్కరణ వల్ల రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడైతే ఎస్సీపేటలో 200 యూనిట్ల లోపు కరెంటు కాలిస్తే బిల్లు కట్టట్లేదు. ఆ సంస్కరణలు వస్తే రేపు ఎస్సీలు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఇబ్బందులు గురవుతారు. సంక్షేమంతో పాటు వాళ్ళ ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టిలో ఆలోచించాలి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర నిరసన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు బాబూజీ నగర్ సచివాలయం దగ్గర కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి పేద ప్రజల మీద, దళితుల మీద, అనేక సంస్థల మీద వాళ్ళకి అనేక భారాలు వేస్తున్నారు. ఎలాగంటే ఆస్తి పన్నులు పెంచటము, చెత్త పన్నులు, నీటికి ప్రతిదానికి పన్నులు విధించి పన్నులు వసూలు చేయటము. వీళ్ళు రోజు పని చేసుకుంటేనే వాళ్ళకి రోజు గడుస్తుంది. అలాంటి వాళ్ళ మీద ఈ భారాలు వేయటము చాలా అసమర్థతతో కూడిన పని ఇది. ఎందుకంటే వాళ్ళని పేద ప్రజలు మీరు ఆదుకోకుండా వాళ్ళకి నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయి బతకడమే కష్టంగా ఉన్న సమయంలో మీరు పన్నులు పెంచటము, వాళ్ళ మీద భారాలు వేయటం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మేము మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుడివేడ మరియు పరిసర ప్రాంత ప్రజల వద్ద నుండి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వినతి పత్రాలు స్వీకరించారు. చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొనియాడారు. గుడివేడ పట్నం రాజేంద్ర నగర్లోని మంత్రి స్వగృహంలో గుడివేడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం తమ సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. గుడివేడ మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ పలు ప్రజా సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మికవేత్తలు వాసుదేవ చరిత్ర పుస్తకాన్ని మంత్రి కొడాలి నానికి బహుకరించారు. విన్నపం సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి నాని ఆవిష్కరించారు. గుడివేడ పట్టణంలోని పలు వార్డులకు చెందిన ప్రజానీకం తమ సమస్యలను మంత్రి నాని దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి మంత్రి కొడాలి నాని తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, పలు గ్రామాల పెద్దలు పలు ప్రజా సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకువచ్చారు. న్యాయబద్ధమైన ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి కొడాలి నాని తనను కలిసిన వారికి హామీ ఇచ్చారు. కులమత వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని పేద వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి నాని తెలియజేశారు. ప్రజానీకం శ్రేయస్సుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటే పేద ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు కుట్రపూరిత రాజకీయాలు చేయడం దారుణమని మంత్రి నాని ఖండించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు. పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు అంశాలపై చర్చించిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీలు. రాష్ట్రంలో తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. శివలింగం ఎవరో, బోడిలింగం ఎవరో రాష్ట్ర ప్రజలు గతంలోనే తేల్చి చెప్పారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.